నాదేముంది, ఆఫ్టర్ ఆల్ బీద క్రైస్తవుని. జాగ్రత్త, ఆ మాట అనొద్దు. నువ్వు బీద క్రైస్తవుడు అంటే దేవుడు బీదోడు అన్నమాట, పరలోకం అంతా గొడ్డుపోయిందన్నమాట, దరిద్ర కొట్టు లోకం అని నువ్వు శపిస్తున్నావని అర్థం. ఆ మాట అనొద్దు, జాగ్రత్తగా మాట్లాడు. బీద క్రైస్తవుడు ఏంటి? దేవుని యొక్క మహిమైశ్వర్యానికి నీవు అధికారి అయ్యావు, దేవునికి వారసుడి అయ్యావు. నీవు బీద క్రైస్తవుడివా? యేసు ప్రభు నీ కోసం అంత బీదోడైపోయాడే నిన్ను సంపన్నుని చేయడానికి. యేసు ప్రభు శిలువ మీద ఆయనకి ఏముంది? తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు కూడా లేవు. అర్థమైందా? కాళ్ళకు చెప్పులు లేవు, మొల మీద జానుడు బట్ట కూడా లేదు సరిగ్గా. అంత దరిద్రము నువ్వు ఊహించగలవా? అంత దరిద్రుడు ఎందుకయ్యాడు? దరిద్రుడైన నిన్ను సంపన్నుని చేయడానికి నీ దరిద్రాన్ని ఆయన అనుభవించాడు. లోకములో ఉన్న విశ్వాసులు అందరూ గ్రహించాలి ఇది. ఆయన లేకపోతే మన దరిద్రము ఊహాతీతం.